ఒకటిన మెగా రక్తదాన శిబిరం. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే జనసేన నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ వెల్లడించారు. ఒకటిన మెగా రక్తదాన శిబిరం. దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తామని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే జనసేన నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ వెల్లడించారు. సీతమ్మపేట దరి రాజేంద్రనగర్లో గల జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సెప్టెంబర్ 1వ తేదీన ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సీతమ్మపేట దరి రాజేంద్రనగర్లో గల పార్టీ కార్యాలయంలో తన ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం జరుగుతుందని తెలిపారు. జీవీఎంసీ పరిధి 98వ వార్డుల కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం కోసం పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. పలు సేవా కార్యక్రమాల్ని ఆర్బీకే బీచ్ క్లీనింగ్, 30న మొక్కలు నాటే కార్యక్రమాన్ని తలపెట్టిన దక్షిణ నియోజకవర్గంలో అటవీ శాఖ పోర్టు సహకారంతో 5,000 మొక్కలు నాటుతామన్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా మొక్కలు పార్టీ పలువురు చేరికలు ఉంటాయి. విశాఖలో రక్తం కొరత తీర్చేలా శిబిరం పేదలు, బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటాం. పవన్ కళ్యాణ్ ఆశయాల సాధనకు కృషి చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం జనరంజక పాలన చేస్తుందన్నారు. ఎయిర్పోర్ట్, రోడ్లు, రైల్వే జోన్లు, ఫ్లైఓవర్లు త్వరలో అందుబాటు. గత 5 ఏళ్ల రాక్షస పాలన నుంచి విముక్తి కలుగుతుంది. పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని ఏఈ నాశనం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థగా మార్చిన దుర్మార్గుడు మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి మీద చర్యలు చేపట్టి అరెస్టు అయ్యేలా చేస్తుందన్నారు. మీడియా సమావేశంలో దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ శివప్రసాద్ రెడ్డి, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంగ ప్రశాంతి, మాజీ కార్పొరేటర్ సూర్యనారాయణ పాల్గొన్నారు. బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నాం. బర్త్డే సెలబ్రేషన్ అన్నకంటే కూడా బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పుట్టిన రోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, బీచ్ క్లీనింగ్లు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 30వ తారీఖున విశాఖపట్నం సిటీ అంతా కూడా ప్లాంటేషన్ చేస్తాం. ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో సుమారు 5,000 మొక్కల్ని నాటుతున్నాం. ఆ ప్రాంతం అంతా కూడా కాలుష్యం ఉంటుంది కాబట్టి దానికి అటు అటవీ శాఖ కానీ ముఖ్యంగా పోర్టు వాళ్ళు పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతాన్ని అంతా కూడా గ్రీనరీ చేయాలని చైర్మన్ గారికి ఆ టీం అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మొత్తం ఉదయాన్నే స్టార్ట్ అయ్యి సౌత్ నియోజకవర్గం అంతా కూడా మొక్కలు ప్రతి వార్డులో కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేస్తాం. అలాగే అన్ని నియోజకవర్గాల్లో కూడా మొక్కలు నాటుతాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం ఈ ప్రజలకు ఆయన ఏం చేయాలని కోరుకుంటున్నారో అదే బాటలో జన సైనికులందరం కూడా నడవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. 31 మార్నింగ్ 7 గంటలకి ఆర్కే బీచ్లో బీచ్ క్లీనింగ్ చేస్తాం. కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత సెప్టెంబర్ 1 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా పార్టీ ఆఫీసులోనే మేము అందరం ముఖ్య నాయకులందరం ఉంటాం. ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు కంటిన్యూగా రన్ అవుతూ ఉంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అలాగే పార్టీలో జాయినింగ్స్ కూడా ఉన్నాయి చాలా. ఆ జాయినింగ్స్ అన్నీ కూడా అదే రోజున ఇక్కడే జాయినింగ్స్ కూడా అన్నీ కూడా పెడతాం. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం కూడా నాయకులు అందరం కూడా ఇదే ఆఫీసులో అందుబాటులో ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ రాష్ట్రంలో బ్లడ్ కొరతతో ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్ ఇచ్చే విధంగా జన సైనికులు అందరూ కూడా బ్లడ్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా బ్లడ్ కొరత ఉంది విశాఖపట్నంలో. ఆ కొరతను తగ్గించడానికి మా వంతు మేము కృషి చేస్తాం. ఇకపోతే పుట్టినరోజున 2వ తారీఖున 98 వార్డులో కూడా బర్త్డే సెలబ్రేషన్ జరుగుతాయి. ఎక్కడ ఇన్ఛార్జీలు అక్కడ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాడవాడలో కూడా ఒక పండుగ వాతావరణంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డే సెలబ్రేషన్ జరుగుతాయి. పేదలకి అండగా ఉండడమే లక్ష్యం, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండడమే లక్ష్యం. కాబట్టి ఎన్నో సేవా కార్యక్రమాలతో ఒక పండుగ వాతావరణంలో
వచ్చే 3 రోజులు ఉంటున్నాయని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే కోరుకుంటున్నారో ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలని ఎన్నో విధాలుగా ఆయన మనసులో ఉన్న కోరికలన్నింటినీ కూడా ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేస్తుంటే మా వంతు కూడా మేము సహకరిస్తాం. ప్రతి ఒక్క జనసేన కూడా ఆయన కోరికలు కానీ ఆయన ఆశయాల కోసం కష్టపడాలని చెప్పేసి మేమందరం కూడా డిసైడ్ అయ్యాం. కాబట్టి ఇవాళ ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో. అందులో మేము భాగస్వాములమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా విశాఖపట్నంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఊపందుకుంటూ ఉన్నాయి. నిన్నే రివ్యూ మీటింగ్ కూడా అయింది. రానున్న రోజుల్లో విశాఖపట్నంకి సంబంధించి ఫ్లైఓవర్స్ కానీ, రోడ్స్ కానీ, అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, అలాగే బీచ్ రోడ్డు కానీ ఇవన్నీ కూడా అతి త్వరలోనే స్టార్ట్ అవబోతున్నాయని చెప్పేసి మీ అందరూ కూడా రైల్వే జోన్ కానీ ఇవన్నీ కూడా అతి త్వరలోనే స్టార్ట్ అవబోతున్నాయని చెప్పేసి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ